బీజేపీ ఎలక్షన్ కమిషన్ పై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలే ఆయనను ప్రశ్నిస్తున్నారు. కర్ణాటకలోని సహకార శాఖ మంత్రిగా ఉన్న కేఎన్ రాజన్న గారు ఆగస్టు 11న తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇంటర్నల్ టాక్ ఏంటంటే ఆయనను బలవంతంగా రాజీనామా చేపించారని. ఆయన ఒకే ఒక ప్రశ్నతో రాహుల్ గాంధీ గారికి జలకిచ్చారు. రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మంత్రి రాజన్న గారు ఘాటుగా స్పందించారు. మీరు బీజేపీ ఎన్నికల కమిషన్ తో కలిసి ఓట్లు దొంగలించింది అంటున్నారు, కానీ ఆ ఓట్లు దొంగలించబడ్డాయంటే దానికి కారణం మనమే. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మనమే కదా. ఎలక్షన్ కమిషన్ ఓటర్ల జాబితా పంపినప్పుడు మనం ఎందుకు అప్పుడు ఆ డేటాని చెక్ చేయలేదని, అప్పుడు మనం మౌనం వహించాం కాబట్టే ఇప్పుడు మనమే సిగ్గుపడాలని ఆయన రాహుల్ గాంధీ గారిని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ హైకమాండ్ రాజన్నపై అసహనం వ్యక్తం చేస్తూ ఆయన దళితుడు అని కూడా చూడకుండా మంత్రి పదవి నుంచి తొలగించింది. ఇప్పటికే ఎన్నికలు ముగిసిన నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు ఉన్నాయంటున్న రాహుల్ గాంధీ వచ్చే బీహార్ ఎన్నికలలో దొంగ ఓట్లను ఎలక్షన్ కమిషన్ తొలగిస్తుంటే మాత్రం ఎలక్షన్ కమిషన్ తప్పుబడుతున్నాడు. బీజేపీ ఎలక్షన్ కమిషన్ పై చేసిన ఆరోపణలకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయమని అడుగుతుంటే రాహుల్ గాంధీ మాత్రం ఫిర్యాదు చేయడం లేదు. సాధారణంగా ఎన్నికల ఫలితాలపై ఏ పార్టీకైనా అభ్యంతరం ఉంటే ఆ ఎన్నిక జరిగిన 45 రోజుల్లోగా ఫిర్యాదు చేయాలి. కానీ ఇప్పుడు ఎన్నికలు ముగిసిపోయి చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫిర్యాదు చేయలేరు. కానీ రాహుల్ గాంధీ గారికి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నిజంగా ఆయన దగ్గర ఆధారాలు ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చు, లేకపోతే కనీసం పోలీస్ స్టేషన్ లోనైనా ఫిర్యాదు చేయవచ్చు. కానీ రాహుల్ గాంధీ గారికి ఈ విషయాలు తెలియదంటారా? తెలుసు, కానీ ఎందుకు ఫిర్యాదు చేయడం లేదో తెలుసా? 1950లో వచ్చిన రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ ప్రకారం ఎన్నికల విషయంలో ఎవరైనా తప్పుడు ప్రమాణ పత్రాలు సమర్పిస్తే వాళ్ళకి 1 సంవత్సరం జైలు శిక్ష పడుతుంది. అలాగే భారతీయ న్యాయ సంహిత BNS ప్రకారం కోర్టులో అబద్ధపు సాక్ష్యం ఇస్తే 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. అందుకే రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఆరోపణల పైన రాహుల్ గాంధీ గారే సీరియస్ గా లేరు.